కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దుస్థితి వచ్చిందని, ఇలాంటి పరిస్థితులు తాను ఎప్పుడూ చూస్తాననుకోలేదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. పార్టీలో తనపై 4 ఏళ్లుగా తప్పుడు ప్రచారం జరుగుతుందని జగ్గారెడ్డి ఆరోపించారు. పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలిచారని, ఆయనకు అన్ని విషయాలు వివరిస్తారని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ ఐక్యంగా ఉంటుందో లేదో చెప్పలేను, కానీ చెప్పేవాడిని కాదంటూ కూడా జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజెంట్ గా ఎవరైతే ఎంపీలుగా ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళని పిలవడం జరిగింది. సరే, వారు రాహుల్ గాంధీ గారు ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు, ఎంపీలు, వాళ్ళ ద్వారా మరి రాహుల్ గాంధీ గారు వారు ఏం సూచన చేస్తారు, మా ద్వారా వారు ఏం సూచనలు తీసుకుంటారు అనేది ఇప్పుడే చెప్పలేను. మొత్తం మీద అయితే మొన్న 1 month బ్యాక్ రాహుల్ గాంధీ గారు అమెరికాకు పోకంటే ముందే మాకు ఉండే పిలుపు ఇది. బహుశా వారు అమెరికా టూర్ ఉండడం వల్ల మాకు మళ్ళీ ఇప్పుడు డేట్ వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ఏఐసిసిలో మాకు సమావేశం అని అన్నారు. అందుకే ఈరోజు ఈ సమావేశానికి ఢిల్లీకి రావడం జరిగింది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడానికి, ఆయన ఆవేదన గురి కావడానికి, మొదటిసారి మాట్లాడడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ఇబ్బంది, ఆయన ఆవేదన ఎవరు చెప్పుకుంటే పోయే సమస్య కాదు. అది రాహుల్ గాంధీ గారితో మాట్లాడుకోవాల్సిన అంశం కాబట్టి అది నేను చెప్పలేను. సరే, ఏదున్నా కూడా కొంత మీరు అడిగిన దానికి అన్నిటికీ జవాబు చెప్పలేను, కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి అయితే చాలా విషయాలు తప్పకుండా చెప్తాను. రాష్ట్రంలో రాజకీయంగా ఎట్లున్నది, అవతల ప్రభుత్వం ఎట్లుంది, రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఎట్లుంది, ఎన్నికల పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, తప్పకుండా అన్ని విషయాలు నేను రాహుల్ గాంధీ గారికి చెప్పడం జరుగుతుంది. ఈరోజు